మంచి మాట. ఏంటా శుభవార్త అనంటే, మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మెస్సియా వచ్చేశాడు అని చెప్పేటటువంటి శుభవార్త. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన రాజు వచ్చేశాడు అని చెప్పేటటువంటి వార్త. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిజమైన మనిషి వచ్చాడు అని చెప్పేటటువంటి వార్త. ఆ నిజమైన మనిషి మనం కోల్పోయిన అధికారం, మనం కోల్పోయిన సంబంధం, మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క ఇల్లు, మనం కోల్పోయినటువంటి దేవునితో సహవాసం, మనం కోల్పోయినటువంటి దేవుని రాజ్యములో ప్రాతినిధ్యం తిరిగి తీసుకుని వచ్చి ఇస్తాడు అని చెప్పటమే సువార్త. ఆ సువార్తను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటిస్తూ, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలుగా చెబుతూ వచ్చాను కదా, ఇప్పుడు వచ్చాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదవాలి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తన తత్వము యొక్క మూర్తిమంతత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.